अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ओम श्री वेदांतेभ्यो नमः। ओम श्री सुदर्शनहेतुराजाय नमः। श्री अवधूत मंगलापद्मावती गोदावरी समेत श्री श्रीनिवास परब्रह्मणे नमः। धर्मगुरु लक्ष्मी नारसिंह परब्रह्मणे नमः। अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। ओम विंशतिवर्णन्दुदं रतन्नवदन्त्याय सर्वविद्यावृतान्तये यक्षद्रवत्राद्यामानविद्यावरचतं विघ्नात्मिकं सकलं विश्वक्षेणं नमाश्रये। तदेव रत्नं बुधं तदेव ताराबलं दैवबलं विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेतेङ्गरस्मरामि। यत्र योगीश्वर कृष्णोदमानं धातान्तरसुन्दरां लोकादिनां देवां भूयो भूयमानः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते। అందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే. మిమ్మలను కన్నా వాళ్ళు ఆహా ఏమి ఆనందం అండి. వెంకటేశ్వర స్వామి మహత్యం ఇదే. చూసారా వెంకటేశ్వర స్వామి మహత్యం ఎట్లా ఉంటుంది. ఇది ఇంకా కేవలం ధనుర్మాసం వచ్చేవాడికే తెలుసు. పాంపులేట్లు వేస్తే ఇదంతా సరైపోతుంది. మాఘమాసంలో శ్రవణ నక్షత్రానికి మొత్తము ఒక పెద్ద ఎత్తులో కార్యక్రమం శనివార వ్రతాన్ని ఏర్పాటు చేస్తాం. మాఘమాసము కూడా చాలా విశేషమైన మాసము. దాంట్లో కథలలో మార్గశీర్ష మాసము, మాఘమాసము, తర్వాత వైశాఖ మాసము ఇవన్నీ చెప్పి ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ఇది విశేషమే, అది కూడా విశేషమే. దీంట్లో ఇంతమంది పాల్గొన్నారు. దానికి కూడా భగవంతుడు మీకు ఇక్కడికి కార్యక్రమం చేసుకోవాలని రాసిపెట్టున్నారు కనుక మీరు వచ్చి కార్యక్రమం చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి కలుషములోనే నీళ్ళని ఒకసారి కళ్ళకద్దుకోండి. आचम्य प्राणानायम्य ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, गोविंदाय नमः, अदक्षताय नमः, वासुदेवाय नमः, अच्युताय नमः. చూసుకోండి. ఎందుకంటే ప్రాణాయామం చేసింది కనుక చూసుకోవాలి. చేయి చూసుకోవాలి. హస్తం పక్షాలు. ఇప్పుడు మళ్ళీ కొన్ని అక్షరాలు తీసుకొని సంకల్పం ఎడది భాగం చిరునవ్వు చతుర్థ దశ ఒకసారి నేను మీ గోత్రము, ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు అందరికీ కూడా మనసులో ఒకసారి అనుకోండి. ప్రాప్యర్థం పరమంత్ర పరయంత్ర పరతంత్ర విశేషజ్ఞ మూలిక చూర్ణ ప్రయోగ అభిచారిక
సకల దోష నివారణ ద్వారా సకల దృష్టి దోష నివారణ ద్వారా మమ సంకల్పిత సిద్ధ్యర్థం మమ జన్మ కుండలే ఆదిత్యాది నవగ్రహ దుష్టస్థాన దోష పరిహార ద్వారా ఏకాదశ శనిదేవత దివ్య కృప కటాక్ష సిద్ధ్యర్థం సంకల్పిత చతుర్మాస శ్రవణ నక్షత్ర సందర్భే శనివార వ్రత పూజనం ఆచార్య శ్రీముఖేన. అక్షంతను కుడి చేతులకు తీసుకోండి. కుడి చేతులకు తీసుకొని కొద్దిగా నీళ్లు ఆ చేతిలో పోసుకొని ఆడ కింద విడిచేసేయండి. కలశారాధన ఉంటుంది. దానికి మొట్టమొదటిగా భూమి పూజ చేయాలి కనుక ఆ భూమి మీద కలశంలోని నీళ్లను కొద్దిగా చల్లి అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఒక పుష్పాన్ని ఉంచండి. ఓం శతకంబది బ్రహ్మిత గంధరానం ఏన పూటస్పరత దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూటాదుపాత్మనామరాకుండలేమ విష్ణోరమావత విష్ణో పృష్ఠపతి విష్ణో సత్రే విష్ణో సుర విష్ణో ద్రోణసు వైష్ణవ విష్ణనేత్ర గంధద్వారాంతరాద విషాంత విష్టాంగరీక్షణే ఈశ్వరలింగమ భూతానా స్వాగత ప్రయోజనం ఆపదంత జీవసేనే దుర్గాయుక్తానంతసే యత్రాగ్రహణమన్యోమానామచ్చ అంజోనమిమే వేద సత్యకరణ చేసుకోండి. గంధం పసుపు కుంకుమ పెట్టండి. ఆ కలశం లోపల ఒక తులసీ దళాన్ని లేకపోతే ఒక పుష్పాన్ని ఉంచండి. గంధద్వారాంతరాదరిగా పుష్టాంగరీషిణి ఈశ్వరం సర్వభూతానాం స్వాగత ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యామః సంప్రారామో వినారామ స్వరామ చందానిచామ జ్యోతిష్ణామ హిరోష్యామ సత్యనామ సర్వదేవత ఆప అత సంకల్పిత కార్యక్రమం నిర్విధాత్మాత్మకం విశ్వక్షేణ లక్ష్మీ ఆరాధన చకరిష్యే. ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి, ఇంకో పసుపుతో అమ్మవారిని చేసుకోవాలి. చేసుకొని అక్కడే కలి ప్రభావాన్ని తగ్గించడానికే ఆయన ఇక్కడ శ్రీనివాసునిగా అవతారమిస్తాడు శ్రీ మహావిష్ణువు. శనిదేవుడు వెంకటేశ్వర స్వామితోటి ఆయన తపస్సు చేస్తే ఎందుకు చేశాడు అంటే శనిదేవుడు అంటే అందరికీ భయమే. పూజ చేయడానికి భయపడతాం. అయితే ఆ భయం పోగొట్టాలని వెంకటేశ్వర స్వామికి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలో నాన్న అంటే, అయ్యా అందరి దేవుడులే. శని అంటే సుఖాన్ని సంతోషాన్ని కలగజేసేవాడు శనిదేవుడు కనుక నీవు నీలివర్ణంలో ఉంటావు, నేను కూడా నీలివర్ణంలోనే ఉంటాను. ఎటువంటి ఇబ్బంది లేదు. నీవు నేను ఒకటే. ప్రజలకు తెలవకుండా భక్తులకు తెలియకుండా ఇలా జరుగుతుంది. సప్త శనివార వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్లకు నా ఫలితంతో పాటు నీకు చేసిన పూజా వ్రతం కూడా ఇస్తానని చెప్పేసి శనిదేవుడికి వరమిస్తాడు. మీరు గణపతి కొరకు చేసినటువంటి ఆ ముద్ద మీద అక్షంతలు ఉంచండి. మళ్ళీ కొన్ని అక్షంతలు తీసుకోండి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। महादेव्यै विद्महे विष्णुभद्रै धीमहि तन्नो ఇప్పుడు ఆ వినాయకుడి
అమ్మవారి దగ్గర కొద్దిగా నీళ్ళు చల్లండి. అటు ఇటు ఐదులో ప్రయాణి ఆరాధనలో పాద్యంలో ప్రయాణి ఆసమే ఆసమే ప్రయాణి ఔపచారిక స్నానం ఆ పుష్కాలలో తాను విజయనాథుడే యోగశివసమర్థాపక్షమాజేనః విజయత్వ పాత్రాస్మదన్నమావాదితేయగా ఆపోద్రవిరాటః నామజప ప్రయాణి నారాయణ శుద్ధ ఆచరణీయం సమర్పయామి. మీ వద్ద వస్త్రం ఉంటే వస్త్రాన్ని సమర్పించండి, లేకపోతే అక్షంతలనే సమర్పించండి. యువం వస్త్రాన్ని వివచావచాదివో రచిత్రమంతరు అసర్గః అబాద్రతం దాని దాని మిత్రేణ నాసకేదే యజ్ఞోపవితం ప్రభం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్మగ్రియ ప్రతిముఖ్య శుభ్రం యజ్ఞోపవితం ధారామాస్తు తేజః. వస్త్రం సమర్పించిన తర్వాత ఆ వినాయకునికి ఆ అమ్మవారికి గంధమూటాన్ని సమర్పయామి. ఒక పుష్పాన్ని అక్కడ గణపతి దగ్గర ఒక పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచండి. ఓం శ్రీమతే నమః. సూత్రవేద సమేతాన్మ శోభనాంగాన్మ మణికుండలగణాన్మ తప్తకాండభూషాన్మ కరియుక్తాన్మ హరిప్రియాన్మ సర్వశాస్త్రజ్ఞాన సర్వాభి సర్వప్రదాయ నమః. కొన్ని అక్షంతలు ఆడ వినాయకుడి దగ్గర అక్షయాన్ని ఒక దీపాన్ని మాత్రమే చూపించండి. అంటే హారతి పట్టుకున్నా పర్వాలేదు, ఒక దీపాన్ని అయితే చూపించండి. మీకు ఒక పండు ఇచ్చారు, ఆ పండుని నైవేద్యంగా పెట్టండి. అంగూరం పెట్టకండి, బ్లాక్ గ్రేప్స్ ఇప్పుడు కాదు, అది స్వామి వారికి నివేదన. మీకు ఇచ్చిన అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి. చేసుకోండి. విశ్వక్షేణ గౌరీ ఆరాధనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విశ్వక్షేణ భూతప్రార్థన విశ్వక్షేణ ప్రసాదం యజమానస్య శిరసాగుణంతో స్వయం సరస్వతాహేన విశ్వక్షేణ భూతప్రసాదం ద్వారా యజమానస్య సంకల్ప సిద్ధిరస్తు అందరికీ పదాస్తు అనుకోండి. ఇప్పుడు శైలి ప్రయోగించండి. నేను చెప్పేటువంటి మంత్రాన్ని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. మమ మమ సంతానస్య సూర్య అధిష్ఠేతు సంప్రాప్తే సూర్య పూర్ణాంశ కారయేత్ సూర్య ధ్యానం ప్రదక్షిణామి ఆత్మపీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య చంద్ర అధిష్ఠేతు సంప్రాప్తే చంద్ర పూర్ణాంశ కారయేత్ చంద్ర ధ్యానం ప్రదక్షిణామి మనః పీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య కుజ అధిష్ఠేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రదక్షిణామి రోగపీడ రుణపీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య బుధ అధిష్ఠేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రదక్షిణామి బుద్ధిపీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య గురు అధిష్ఠేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్
మమ మమ సంతానస్య శని అరిష్టోతు సంప్రాప్తే శనిడు సంప్రాప్తే రాహు పూజాచ కారయే రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడా ఉపశాంతయే మమ మమ సంతానస్య కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాచ కారయే కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే. ప్రార్థన పూర్వకంగా ఆరాధన చేయాలి. అందరూ కూడా మంచిగా చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని అందరూ కూడా చేతులు జోడించి చేయండి. నేను చెప్పేది అనండి. ఓం శమగ్నిరగ్నివిష్కరచన సురచంపాదో వాత్మరహమశ్రితః ఓం యమాయ సోమసునతాయ మాయోదావే యమకుంభయజ్ఞో గచ్చతగ్వారం పునః ప్రజాపతిరత్వదేతాన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్య ధ్రువస్తన్నస్తు పతోరయేనా అనండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయ మార్తాండ సంభూతం తన్నమామి శనైచ్చరం. నీలాంజన సమావాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయ మార్తాండ సంభూతం తన్నమామి శనైచ్చరం. మంచిగా శనిదేవుడికి మనసులో మీ సంకల్పాన్ని చదువుకొని మంచిగా దండం పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. స్వామివారిని ఇద్దరు అమ్మవారులను మనము కలశంలోకి ఆవాహన చేసుకుంటాము. మనం ఇప్పుడు బియ్యంతో పెట్టుకున్న కలశం ఉంది కదా, అందులోకి ఆవాహన చేసుకుంటాము. ఉల్లాసపల్లవిదపానిక సప్తలోకే నిర్వాహకోరకిత నేమ కటాక్షదూరా శ్రీరంగహర్మజన మంగళ దీపరేఖాయాం శ్రీరంగరాజమైషేంద్రియమాశ్రయామః లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్నగణాక్షరబ్ధవివద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణువర్ధమనవాసని విశ్వమాదః క్షీరోదకే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సత్యం నమతాం శరణ్యే. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. వేంకటాది సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. నిరంజనాయ విద్మహే వినాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. కుంభే ఆగచ్చ ఆగచ్చ ఆగచ్చ. అక్షతలు తీసుకొని ఆ కలశం మీద వేయండి. ఓం భూ శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. ఓం భువః శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. ఓం భువః శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. ఓం భూర్భువస్వః శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. స్థాపయామి పూజయామి. ఒకసారి ఆ కలశం మీద ఇలా చేపెట్టండి. ఓషే సంపన్నే సోమేన ధారాజ్ఞాయస్వైద్రోతి బ్రాహ్మణ సంప్రాజంతాయావసి షణ్ణో దేవీర పుష్టాయ ఆపోటకంతుభినయే షణ్ణేన విశ్వవందనః. ఓం ఆకలశేషు దావతే పవిత్రే పరిశుద్ధతే ఉక్తైరజ్ఞేషు వర్తతే షణ్ణో దేవీర పుష్టాయ ఆపోటకంతుభినయే షణ్ణేన విశ్వవందనః.
श्री श्री वेंकटेश्वर स्वामी नमः असमेते जो पश्येन सूर्यनक्षत्रमेवराजते अमृतवेत्राणः अमृतमापः यदास्तानभागे साम्यं साहितं समानं शतिक्तिं पत्नी भुक्तपरिवारसुतं श्री अग्रेमङ्गावत्मात्समेत वेंकटेश्वर स्वामिने नमः उम्मेस्मिन् आगच्छ 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 అందరూ కూడా ఒకసారి మంచిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ కలశం మీద పెట్టినటువంటి వస్త్రాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. కలశం మీద పెట్టిన వస్త్రాన్ని పక్కకు పెట్టుకోండి. తర్వాత వేసుకోవచ్చు. లేదా అట్లనే తీసుకోండి. వస్త్రం ఉన్నా పర్వాలేదు, దుగుడి వస్త్రం ఉన్నా ఏం కాదు, మళ్ళీ దాన్ని పెట్టుకోవచ్చు. ఆ వస్త్రాన్ని తీయండి. అక్కడ కొబ్బరికాయ మీద మనం అర్ఘపాద్యాలు ఇచ్చేది ఉంటుంది, కొద్దిగా స్నానం చేయించేది ఉంటుంది స్వామికి. కనుక మీ తొడ మీద పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అలంకరణ చేసుకోవచ్చు. వస్త్రం కనుము తీయండి, పక్కకు పెట్టుకోండి. ఓన్లీ కనుము మాత్రమే తీయండి. కనుము మాత్రమే తీసి పక్కకు పెట్టుకోండి. కలశం మీద కింద ఉన్న కన్ను కాదు, కలశం మీద ఉన్న కన్ను. ఇప్పుడు స్వామి వారికి 3 సార్లు నీళ్ళు ఉంచుకుంటూ పక్కకు వేయండి. మూడు సార్లు నీళ్ళు చూయించుకుంటూ ఆ కలశానికి పక్కకు వేయాలి. పక్కకు కింద పోసేయండి. ఇప్పుడు కొద్దిగా పుష్పంతో ఆ కొబ్బరికాయ మీద నీళ్లు చల్లండి. స్నానం ఆపో ఇష్టామ యోగవతాన ఊర్జయాత్ర నిర్ణాచక్షుజే యోగ శివతవర్తః తస్యవాజే వేరః ఉషతీర్వ మాతరః తస్మాత్ అనంతమానవః యశఖ్యాత్మద ఆపో జనయయాచనః. స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధాచమని సమర్పయామి. ఇప్పుడు ఆ కలశం మీద వస్త్రం ఉంచండి. యువత స్నాన దివసామకాలే ఇరోర శుద్ర మంత్రో అసర్గా అవానురత మందుతానుపేన రుద్రేణ వరుణా సచేదో వస్త్రం సమర్పయామి. అందరూ కూడా ఆ వస్త్రానికి అలంకరణ చేసుకున్నారు. కానీ మంత్రపూర్వకంగా గంధము, పసుపు, కుంకుమను ఆ వస్త్రానికి పెట్టండి, అలంకరణ చేయండి. గంధద్వారాంధ్రాదర్శానుష్టాంతరేషుణం ఈశ్వరం సర్వభూతానాం స్వామిపక్వయేషుణం ఆద్రాదుష్కరణం దృష్టిం సువర్ణాన్నేయమారణం సూర్యాధర్మై లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దివ్య శ్రీచందనం అనుగ్రాసునం కుంకుమార్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు ఆ కలశం ఆ స్వామి వారికి ఒక 2 పుష్పాలను సమర్పించండి. ఓం యోగా పుష్పాన్ వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, విశేషాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. పుష్పాన్ని తులసి దళం ఉంటే తులసి దళాన్ని ఒక తులసి దళాన్ని సమర్పించండి. కలశం మీద పెట్టాల్సిన అవసరం లేదు, కింద కూడా పెట్టుకోవచ్చు, కలశం దగ్గర పెట్టుకోవచ్చు. స్వామి వారికి ఒకసారి ధూపం చూపించి మళ్ళీ ధూపాన్ని పక్కన పెట్టండి. శ్రీ అగ్రేమంగావత్మాత్ సమేత వెంకటేశ్వర స్వామినే నమః. ధూపమాన్ గ్రాపయామి. మూర్ధామంత్రో అర్ధం ప్రతిజ్ఞావయే శివానర్మద జాతమగ్నిం కదిగుం సంప్రాప్యజ్ఞానమాసన్నమాత్రం జనజన్న దేవాః. తర్వాత ఒక దీపాన్ని కానీ హారతిని కానీ చూపించండి. ఉద్దేశే జ్ఞానవేదో అగ్నం నిరుదుర్మమాగతో విశ్వశ్రమావః జీవనంచ నిశోదచ.
మీద కొద్దిగా నీరు చల్లండి. చల్లి స్వామివారికి నైవేద్యం పెట్టండి. దేవస్వద్వృష్ణోర్బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం మాగదే ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ 3 సార్లు నీళ్లను చూపించుకుంటూ అప్పుడు ఉంచండి. మధ్య మధ్యమానే ఉత్తరాభోజనం హస్తో ప్రక్షాళం పాదో ప్రక్షాళం సమర్పయామి. తర్వాత మళ్ళీ హారతి చూపించండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామినార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఇప్పుడు ఆ హారతి చుట్టూ నీరు తిప్పండి. జలేన ఆత్మరక్షాద్రవ్యాన్ని పుష్పేణ దేవబంధం సమర్పయామి. హస్తేన ఆత్మరక్షాన్ నేపరక్షాన్ ధారయామి. హారతి నమస్కారం చేసుకోండి. భోల్ వెంకటేశ్వర భగవానుకి జై, భోల్ లక్ష్మీ మాతకి జై, భోల్ పద్మావతి మాతకి జై. ఇప్పుడు మీరందరూ కూడా స్వామివారి విగ్రహాలు తెచ్చుకున్నారా? తెచ్చుకోని వాళ్ళు ఎవరో ఉన్నారట. ఏమి ఇబ్బంది లేదు. ఆ పంచామృతాన్ని పుష్పముతోటి మీ కలశం ఎట్లుండాలని మధురంగా లెక్కలేదు. కొంచెం చెప్పాలంది. 2 చేతుల పైకెత్తి గోవిందుని తలుచుకుందాం. మధురము మధురమయ్య గోవింద నీ నామమే మధురమయ్య. స్వామి మధురము మధురమయ్య గోవింద నీ నామమే మధురమయ్య. ఉండే 20 ఇచ్చేసినాము. లేని వారు మాత్రము ఆ కలశానికి పుష్పంతో కొద్దిగా అభిషేకం చేసుకోండి. అందరూ కూడా ఆ ఒక పాత్రలో స్వామివారి ప్రతిమను ఉంచుకోండి. ప్రథమ మలాపకర్ణ స్నానం సమర్పయామి. మొదలు కలశంలోని నీళ్లతోటి స్వామివారికి కొద్దిగా స్నానం చేయించండి. ఎందుకంటే పసుపు కుంకుమ గంధం అన్నీ ఉంటాయి కనుక అవి తీసేయాలి కనుక కొద్దిగా ఆ పసుపు కుంకుమను తీసేసేయండి. కలశం అనంతరం పంచామృత అభిషేక పూజనం జగరిష్యే. ఇప్పుడు ఆ పంచామృతాలు అభిషేకం చేయండి. నెమ్మదిగా నా మంత్రము అయిపోయే వరకు కూడా అభిషేకం చేస్తూ ఉండండి. నెమ్మదిగా ఓం నమో వెంకటేశాయ లేకపోతే ఓం గోవిందాయ నమః మనసులో అనుకోవాలి, బయట కనవద్దు. బయట కంటే కుంకుమ పడుతుంది, మనసులో అనుకుంటూ చేయండి. ఓం గోవిందాయ నమః. ఓం
షణ్ణామిత్ర షణ్వరుణః షణ్ణో భవతు పర్యమా షణ్ణ ఇంద్రో బృహస్పతిః షణ్ణో విష్ణురుర్గుమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి తన్వదిష్యామి సత్యం వదిష్యామి తన్నావగతు తద్బ్రహ్మారమగతు అగతు మాం అగతు వక్తారము ఓం శాంతి 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 ఓం భద్రం గృణేం దుర్యాన దేవా ఓం అతపురుషో వై నారాయణో కామేత ప్రజాపతే వేతు నారాయణ ప్రాతోదాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖండాదుర్వేది రామ పృథ్వీర్ స్వచ్ఛదారుణే నారాయణ బ్రహ్మ జాయతే నారాయణ రుద్రో జాయతే నారాయణ ఇంద్రో జాయతే నారాయణ ప్రజాపత ప్రజాపతే నారాయణ దేవసుపద్యంతే నారాయణ ప్రవర్తంతే నారాయణే ప్రజయంతే ఏతత్ రుద్రేణ సుదేవే ఓం తనుజ్ఞో నారాయణః బ్రహ్మా నారాయణః శివచ్చ నారాయణః శుక్రచ్చ నారాయణః కాలచ్చ నారాయణః దిశచ్చ నారాయణః విదిశచ్చ నారాయణః ఊర్ధ్వచ్చ నారాయణః అధచ్చ నారాయణః అంతర్గత నారాయణః నారాయణ వేదం సర్వమో తద్భూతం నచ్చమో నిష్కలం గోమరంగో నిరూపంగో నిరాకారముద్భవో నరకో నారాయణః తద్విదేవో సకృతో గుణేన సవిష్ణురేవ మనకు సవిష్ణురేవ మనకు ఏతద్ వజ్రేణ సురేణ గోపే ఓదత్రే బ్రాహ్మణే నమో విదక్ష నారాయణ యోగ్యపతిత ఓం ప్రేదాక్షరం నమో విద్వేక్షర నారాయణ యోగ్యపంచాక్షరాన్ని ఏతద్ నారాయణ శాస్త్రాక్షరం యో నారాయణ శాస్త్రాక్షరం వేదు అజదానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార వికార మకార రూపే కామేక దాసర కర్తవే భవేదు యత్రారతవే జగత్ప్రాణవందన ఓం నారాయణ యోగప్రదాతః వైకుంఠపురప్రదక్షరే సంతపరపుణ్యయోగ విజ్ఞానగణం తస్మాత్కామమాత్రం బ్రహ్మజ్ఞానయోగ బ్రహ్మజ్ఞానం సూదనం సర్వదేవస్తమేవం నారాయణం కాలయోగమకారం బ్రహ్మం ఏతత్ అదర్వ శిరోయోగోపే ప్రాణరమేయామే అద్భుతం నామం నాగోజే సాధనమేయామే దూరపదం నామం నాగోజే సాధం ప్రాణరమేయామే పాపే పాపే గణతే మార్గంధనమాదిత్యాది కోదియానః పంచపాద ఉపనాద ప్రముఖతే సర్వవేద పారాయణ పుణ్యకటే నారాయణ సాయుధరాత్మతే శ్రీమన్నారాయణ సాయుధరాత్మతే ఏదం వేద ఇత్యుపనిషతే సహనాగతే సహనాగతే సహదూర్ణ్యం కరదానహో తేజస్వినార భూతమస్వినార విచారహో ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు స్వామివారిని మెల్లగా చేతులకు తీసుకొని జలముతోటి శుద్ధి చేసుకోండి. మిగతా అంతా పూసేయండి. పాత్ర ఎక్కడ ఉందో చూసుకొని పోసుకోండి. మీ దగ్గర ఉన్నదంతా అభిషేకం చెయ్యండి. పాత్ర చిన్నగా ఉంటే పట్టేంతరం చేసుకోండి. తర్వాత స్వామివారిని తీసుకొని చక్కగా జలముతోటి శుద్ధి చేసుకోండి. ఆ తర్వాత స్వామివారిని అలంకరణ చేసుకోండి. స్వామివారికి గంధము కుంకుమ పెట్టేసి అలంకరణ చేసుకొని ఆ కలశం ముందర పెట్టుకోవాలి. కలశం ముందర ఆ బియ్యం కూడా పెట్టుకోండి. అందరూ 7 పిండి దీపాలు చేసుకునే ఉంటారు కదా. చేసుకునే వాళ్ళకు నేను సలహిస్తాను. ఇవాళ పిండి దీపాలతోటి స్వామివారికి దీపారాధన చేస్తే చాలా విశేషము. 7 శనివారాల వ్రతంలో 7 పిండి దీపాలతోటి స్వామివారికి హారతి ఇవ్వాలని ఉంటుంది. భగవంతుని నామం చేసుకుంటేనే స్వామివారికి అలంకరణ చేయాలి. మాట్లాడద్దు, భగవంతుని నామంతోనే చేయాలి. గోవింద గోవింద అనుకుంటూ స్వామివారిని జలముతోటి శుద్ధి చేసుకొని చక్కగా గంధము కుంకుమ అలంకరణ చేసి దూది వస్త్రముకి సమర్పణ చేసి అక్కడ కలశానికి ఎదురుగా బియ్యములో పెట్టుకోండి.
మీ వద్ద ఉన్నటువంటి కుంకుమతోటి అక్కడ ఆ అమ్మవారిని చేసుకున్నారు కదా పసుపుతోటి అక్కడ చేసుకోవాలి కుంకుమార్చన. మీ దగ్గర పుష్పాలు ఉన్నాయి కదా, ఆ పుష్పాలు ఎన్నుంటే అది సమర్పించండి, లేకపోతే అక్షంతలనే సమర్పించండి నేను చెప్పినప్పుడు. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాను, అందరు కూడా ఓం గోవిందాయ నమః అనుకుంటూ సమర్పించండి. అత అంగపూజన చరిష్యే. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటాచలాధికాయ నమః గుణో పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః యజ్ఞే పూజయామి. ఓం పద్మావతీపతయే నమః శ్రవణే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాలాయ నమః హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః స్తవం పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజం పూజయామి. ఓం స్వర్ణ హస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః స్కంధౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికా పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాముజ విరోచనాయ నమః నేత్రే పూజయామి. ఓం వర్చస్వినే నమః కళానం పూజయామి. ఓం సరస్వతీ దిశాయ నమః శిర పూజయామి. ఓం బ్రహ్మ విగ్రహాయ నమః సర్వాంగానం పూజయామి. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్య సుందర విగ్రహం పూజయామి. ఇప్పుడు మొదలు అమ్మవార్లకి కుంకుమార్చన, మొదలు లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. మీ వద్ద ఉన్న కుంకుమని కొద్ది కొద్దిగా ఓం మహాలక్ష్మే నమః అనుకుంటూ ఎక్కడైతే గౌరమ్మ ముద్ద ఉందో అక్కడ కుంకుమను సమర్పించండి. మీకు తమలపాకులు ఇచ్చాము, తమలపాకులోనే పెట్టుకున్నాం, మీరు ఎక్కడ పెట్టుకున్నారో మనకు తెలియదు కానీ ఓం మహాలక్ష్మీ నమః అనుకుంటూ చేయండి. ఓం ప్రకృతే మహావిష్ణుదే మహావిద్యాయ సర్వభూతహితప్రదాయ మహావిద్యాయ మహావిద్యాయ వాచేన భావకాలయ పద్మాన సురేణ స్వాహ నమోదాన సుధాన కన్యాన లక్ష్మీ నిత్యపుష్టాన విభావేన మాదిత్యేన దివ్యేన వస్త్రాన వస్త్రాన కమలాన కాంతాన క్షమాన క్షీరసుమరాన అనుగ్రహనాన దేవానాన భగవాన సుగాన మునాన వితాన లోకజోనాన కేమ ధర్మజ్ఞాన ప్రదాన లోకమాత్రే మహా తత్ప్రియాన పద్మాక్షర పద్మాక్షర పద్మసుందరిన పద్మోత్తమాన పద్మప్రియ పద్మనాభ ప్రియ మానమాన పద్మమానధరాన దేవ్యేన పద్మిన్యేన పద్మన్యేన జగన్నాన దివసన్నాన ప్రసాద విగ్రహ ప్రమాణ చంద్రగ్రామ చంద్ర సహోదర్యే మంజర పురాణ చంద్రూపామ ఇంద్రామ ఇందు సీతారామ హల్లాజన పుచ్చేమ శివాజమ శివకత్తేమ దువరామ విశ్వకర్మ దుశ్చేమ దార్గనాథ వేద విష్ణున్యమ శాంతామ శుక్రమాయామరామ శ్రీయమ భాస్కర్యమ దేవదయామ వరాహురామ విశేషపుణ్యేమ సుందరామ ఉదారామ హరిణ్యమ హేమమాల్యమ ధరాకరేమ విద్యేమ సైన్యపుణ్యామ శుభప్రదామ నృపవేమ మదానందామ లక్ష్మణ మధుప్రామ శుభామ దిండ ప్రాకారమ సంగతనయామ జయామ మంగళాయమ విష్ణు వాక్షస్థల స్థితామ విష్ణువత్యేన ప్రసన్నాక్షరమ నారాయణ సమాశ్రితామ దారిద్ర్యం దింగేమ దేవ్యేమ సర్వభద్రవారిణ్యేన వదుర్గానో మహాకాళేమ బ్రహ్మ విష్ణు శివాజ్ఞాన దిగానజ్ఞాన సంబరామ భువనేశ్వర్యై నమః. ఇప్పుడు పద్మావతి అమ్మవారికి అర్చన. ఓం పద్మావత్యై నమః అనుకుంటూ వేయండి. ఓం పద్మావత్యై మా దేవ్యై మా పద్మోద్భవాయ మా కరుణప్రదాయ మా సౌదాయ మా తేజస్వరూపిణ్యేన కమలాముఖ్యై మా పద్మధరామ శ్రీయై మహ పద్మనేత్రే మా పద్మధరామ సుగుణామ కుంకుమప్రియామ హేమవర్ణామ చంద్రవిజామ ధరగమ ప్రకాశ శరీరదారిణ్యై మా విష్ణుప్రియామ ఓం నిత్యకళ్యాణామ పూర్వశివ ప్రకాశిన్యై మా మాసౌందర్యరూపే మా భక్తవత్సరామ బ్రహ్మానారాయణ్యై మహ విజ్ఞేమ అంతర్ప్రియామ శ్రీవేంకటేశ్వర యోగసరస్రామ 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 మహ ఓం దుర్గామ పరమాత్మేమ వేదవేదరామ విష్ణుపాదికామ రక్తప్రకాశ శరీరదారిణ్యై మా దిగంబోయిన విష్ణుస్వరూపిణ్యై ప్రసన్నానామ
కరుణాకరాన్ని అంబర్జాన భూదేవ సర్వస్వరాజ్ఞ అష్టదిక్పాలకర్త మమదర్ప సమాజమ పురాతనః సంతకరాయ మహాపరక్షమాన జగద్గీతవాద్యామ నారద శ్రేణి ఉచితాన ఆశ్రిత ఉచితాన సరస్వరాజ్ఞ సుమరదయాజ్ఞ సమర్పించండి. ఓం శ్రీ కైలాసం శ్రీకైలాసం సర్వజానం సందర్భినామం శ్రీయాత్మేయః ఓం నదేవకైలాసం సరస్వతీయాం కుమారకర్మేయాం భగవద్గీతాం సుత్తరాజ్ఞాం పుత్రామామాన పుత్రామాన సదామై రామదేవరేణోమాన దుర్గయాని పద్మజగత స్వామి విద్రాజనేత్ర విద్యాం అసూరజ్ఞానం పుత్రామ అక్తిగణ్య భగవద్గీత స్వామి రామ సర్వం మహానుభూతాం నిలసి ప్రధానం దేశం ప్రధానః సూరజ్ విరోధముఖ ఉజ్జామియాం మళ్ళీ ఒకసారి స్వామి వారికి దీపాన్ని చూపించండి. జీవనం దిశో దశ. ఇప్పుడు మీ దగ్గర నైవేద్యము ఒక నువ్వుల ముద్ద ఉన్నది అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? నువ్వుల ముద్ద రాలే వచ్చినాయి కదా, ద్రాక్ష రాలేదు, నైవేద్యం పెట్టాం కదా, ఒక నువ్వుల ముద్ద మాత్రమే ఉన్నది. అది చివరికి కథలు అయిన తర్వాత నైవేద్యం పెడదాం స్వామికి. నువ్వుల ముద్ద దాంట్లో కూడా నల్లటి నువ్వులే వాడాలని చెప్పారు. అంటే శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి స్వామికి పెట్టాలి అని ఆ శని వరం తీసుకున్నాడు కనుక మనము అదే వాడుతున్నాము. దాంట్లో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. నల్ల నువ్వులు పట్టించి ఆ నూనె వాడితే ఎటువంటి రోగాలు రావు. ఈ సన్ఫ్లవర్లు అవి ఇవి అడ్డమైన నూనెలు వాడుతున్నాం కనుక అన్ని రోగాలు లేనిపోని అన్ని వచ్చి పడుతున్నాయి. నల్ల నువ్వుల నూనె ఎవరైతే ఇంట్లో వాడుతున్నారో వాళ్ళకి ఎటువంటి రోగం రాదు. ఖచ్చితంగా 100 బతుకులు. కావాలంటే నేను బాండ్ వివరాలు 100 సంవత్సరాలు బతుకుతాను నల్ల నువ్వుల నూనె వాడితే. పీటల మీద కూర్చుని కూడా ఉన్నది, చక్కగా కింద కూర్చోవచ్చు. ఇప్పుడు మనము వ్రతకథలోకి వెళ్దాము. అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి కథలు దీంట్లో 5 కథలు ఉంటాయి. ఆ 5 కథలు చక్కగా వినండి. మరి ఎందుకు ఈ వ్రతం చేయాలి, ఏమిటి, ఎవరు చేశారు, అసలు ఎట్లా వచ్చింది ఈ వ్రతం అనేటువంటిది చక్కగా ఇక్కడ మనకు చెప్పారు.
పెద్దలు. దాన్ని బట్టి మనం చక్కగా వినండి, ఎవరు కూడా మాట్లాడవద్దు. ఎందుకంటే ఈ సత్యనారాయణ పూజలు మేము చేస్తాం కదా, సత్యనారాయణ పూజలు చేస్తాం. పూజ అయిపోయే వరకు ఓకే, ఇక వ్రతకథలు చేస్తాం కదా. ఒకరు వస్తారు, అమ్మ చక్కెర లేదాడా చీరాకి, ఒకరు వస్తారు ఏదో మరి చుట్టాలు వస్తారు, మంచుకుంటారా అమ్మ కథలు ఆయగానే చదువుకోవాలి. ఆయన బయట మరి కథ చదివి మన కొబ్బరికాయ కుటుంబం సరిగ్గా కాదు, అంతుడు గిద్ద గిద్దే కదా కథ అట్లా ఉంటాయి. మా అన్న కూడా ఎన్నో భరించింది అట్లా. శ్రద్ధగా వినాలి. శ్రద్ధ పూజకి ఏమి అవసరం లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, కావాల్సింది శ్రద్ధ భక్తి. శ్రద్ధ భక్తి నువ్వేం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన నైవేద్యం పెట్టకపోయినా ఆయన ఏమనడు. కానీ ప్రశాంతంగా అయ్యా అంటే చాలు, అమ్మ అంటే చాలు, ఒక 2 సెకండ్లు అంతే. అన్ని ఆడంబరాలు పెట్టుకొని దృష్టి వచ్చిన వాళ్ళ మీద ఉంటే ఆ పూజకి ఎటువంటి ఫలము ఉండదు. నువ్వు ఏం పెట్టకు. ఒక చిన్న స్వామివారి ఫోటో పెట్టుకొని దానికి అయ్యా నా దగ్గరికి ఇంతే ఉన్నది, ఈ తులసి దళనే సమర్పిస్తున్నా అని సమర్పించి ఆ తులసి దళాన్ని నువ్వు స్వీకరించు, ఖచ్చితంగా నీకు ఫలం వస్తుంది. లోపం చేయకూడదు. ఉన్నా కానీ లేదు అంటే అలానే ఉంటుంది. ఉంటే చేయాలి, లేకుంటే సమర్పించాలి, వాదిస్తాం. ఎట్లా అయ్యాలో వాదిస్తాం. దీంట్లో ప్రతి కథలో ఒక్కొక్క కథలో వస్తూ ఉంటుంది కనుక జాగ్రత్తగా అక్షతలు పట్టుకోండి. నేను చెప్పేటువంటి కథను వినవండి. నమస్కారం బ్రహ్మాండ శ్రీంకన వెంకటేశో దేవో అభూతో భవిష్యతే. శ్రీ భగవాను వాచ. కలియుగంలో ఉదాహరణ శుభముహూర్తమున సాక్షాత్ మూలక వైకుంఠమైన తిరుమల కొండపై విశ్వపతి అయినటువంటి భక్తునికి శ్రీనివాసుడి రూపంలో వెలిసి శ్రీ వెంకటేశ్వరుడుగా భక్తుల చేపడుతున్నటువంటి శ్రీమన్నారాయణ వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి పొందేటువంటి ఈ వ్రతం గురించి గ్రంథాన్ని రచించవలసిందిగా అనుగ్రహించి ఆజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగాము. ఓ ఏ ప్రియభక్త విశ్వపతి నామదేయ, నా ప్రియభక్తుడైన నేను ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి చెప్తున్నాను. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించడానికి ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను నడుస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొంతమంది వారి వారి కష్టాలను నివారించాల్సిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో గజ ప్రవాసాలు వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నాకు భక్తులంటే అత్యంత ప్రియము. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. నా మీదనే పూర్తి భారం వేయాలి అని పరమాత్మ. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం ప్రజా అహంత్వా సర్వభాగ్యభ్యో మోక్ష విషయాన్ని మార్చుతా. నా మీదే భారం వేయాలి, పూర్తి భారం వేసుకో, నువ్వు నీ పని చేసుకో అని పరమాత్మ చెప్పాడు భగవద్గీతలోనే. ఇక్కడ కూడా వెంకటేశ్వర అదే చెప్తున్నాడు, నా మీద భారం వేసుకొని ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వాళ్ళ ఈతి బాధలన్నీ భరిస్తానని చెబుతున్నాడు. అప్పుడు ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతము వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ప్రత్యేకంగా మార్గశీర్ష, మాఘ, కార్తీక మాసమందు కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులలో కానీ, శ్రవణ నక్షత్రమునందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు తెలియదు. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కలిగినా, ఆరోగ్య సమస్యలు కలిగినా, ఉద్యోగ వ్యాపార సమస్యలు కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించిన తక్షణమే కష్టాలన్నీ కూడా తొలగిపోవును. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలబెట్టినా ఈ వ్రతం ఆచరించిన శుభకార్యం నిర్విఘ్నంగా జరిగి వెయ్యి రేపు శుభప్రదం కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వరాలు లభించగలవు. ఉదయంలో కానీ సాయంకాలం నందు కానీ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయాలతో కూడుకున్నది. ఈ 5 అధ్యాయాలు భక్తితో పఠించగలను.
మీ స్వగృహమందు గాని వసతి గృహమందు గాని నా ఆలయమందు గాని ఏ పుణ్యక్షేత్రమందు గాని నదీ తీరమందు గాని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ మీరు వీరైన మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించడం మిగిలి శ్రేయోదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్న వారికి, ప్రసాదం భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగగలవు. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో నా వేదకులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి దివ్యాస్తులు పొందినారు. భూలోక వాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిగిలి ఆనంద కదాయకమై అనేక శుభములు కలుగు చేయును. ప్రశాంత మనసుతో నన్ను తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించిన వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించే విధానము మిక్కిలి సులభతరము. ఈ వ్రతము మిక్కిలి సులభతరము. ఈ కలియుగంలో కష్టాలను కూడా నాకు తెలియదు. అందువలనే అత్యంత కఠోర నిష్ఠతో మీరు చేసేటువంటి తపస్సులకు ఎన్ని యాగాలకు ఇచ్చే ఫలము కేవలము ఈ వ్రతం ఆచరించే వలనే మీకు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించే ప్రదేశము చక్కగా శుభ్రపరచగలను. మండపం ఏర్పాటు చేసుకుని నా దేశమైన శ్రీదేవి భూదేవుడితో కూడినటువంటి నా పటాన్ని మండపం ఉంచగలరు. మండపము గోడకు కూడా ఆంచి ఉంచవచ్చును. మీకు ప్రేమైన ఇతర దేవుల పటాలు కూడా ఉంచవచ్చును. నవగ్రహ దేవులను అష్టదిక్పాలను ఆధారం చేసుకోవలను. లేకపోతే వాళ్ళందరికీ మనసులోనే ప్రార్థన చేసుకోవలను. ముందుగా పసుపుతో వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత ఈ వ్రతమందరి 5 అధ్యాయాలు భక్తి శక్తులతో పాటించాలి. ఇది ప్రథమ అధ్యాయము. మిగిలిన 4 అధ్యాయాలు నాకు అత్యంత ప్రీతిప్రాప్తమైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయాలను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రాలు పఠించవచ్చును. ప్రతి అధ్యాయంలో కూడా గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియదు. కావున మరొక విషయం కూడా చెప్తున్నాను. ఈ వ్రతము ఇంత వివరంగా చేసుకో శక్తి లేని వారు ఒక్కరే నా పటాన్ని ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరుడికి, నవగ్రహదేవతలకు అక్షరిత్తాలకు మనసులో నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీరున్న ఏ ఫలమైనా నాకు నివేదించి ప్రచారంగా స్వీకరించవచ్చును. ఈ విధంగా చేసిన మీకు కార్యసిద్ధి కాగలదు. మీ కష్టాలన్నీ తొలగిపోవును. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే వ్రతం అత్యంత భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో వారి గృహానికి స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి అందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామి వారు తిమ్మరాజు విశ్వవతి రామకృష్ణమూర్తి విశ్వవతి అనే భక్తుడికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన విధానం ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానం అనుగ్రహించారు. అందరూ కూడా గోవింద 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 3 సార్లు ఆ అక్షతలు స్వామి వారి దగ్గర ఉంచండి. శ్రీపటమోధ్యాయ సమాప్తః. ప్రత్యక్ష నిదర్శనం నేను చెబుతున్నాను. ఇక్కడ స్వామి వారే స్వయంగా వచ్చి, నేనే స్వయంగా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటాను, నేనే స్వయంగా వస్తాను అని చెప్పి అన్నాడు. దానికి ఉదాహరణ నేను మొన్ననే ఒక ఇంట్లో నేను చెప్తాను జరిగిన విషయం. పూర్ణరావుపేట ఇక్కడ దగ్గర ఉంటుంది. పూర్ణరావుపేటలో నా శిష్యుడు ఉంటాడు. వాడు వాళ్ళ ఆవిడ 7 శనివారం వరకు చేసిందట. నాకు తెలియదు. 8వ శనివారం నాడు, అది శనివారం వచ్చింది, తులసి మాల తీసుకుని గుడికి వచ్చాడు. ఏమంత బాగా అంత మాట్లాడిన తర్వాత, అయ్యా ఆవిడ 7 శనివారం వ్రతం చేసింది, ఇవాళ 8వ శనివారము అని తులసి దండ పంపించింది. అయ్యా స్వామికి వేయమన్నాడు. సరే వేశాను. వెళ్ళిపోయాడు. వాడి ఇల్లు నాకు తెలియదు, ఎక్కడ ఉండదు. తులసి మాల వేసిన నాకు మనసులో మొత్తము వాడింటికి వెళ్ళాలి అని సంకల్పం పరమాత్మ నాలో కల్పించాడు. వాడి తెలియకుండానే వాడికి ఇంటికి వెళ్ళాను. అప్పటికే కార్యక్రమం అయిపోయింది. ఆ దంపతులకు పూజ చేస్తున్నారు. వెతుక్కుంటూ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఆనందం పట్టలేకుండా ఉన్నది. నేను అంతటి వారి కాదు కానీ స్వామి పాద సేవకుని కనుక స్వామి వారి సేవ చేసే భక్తుడు నా ఇంటికి వచ్చాడు అని పరవశమైపోయారు. వాళ్లకు ఆ సంకల్పం ఏం చేసుకున్నదో ఆ అమ్మ ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరింది. అంటే భగవంతుని మనం ఎంత శ్రద్ధతో చేస్తామో ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు.
నా అనుభవం కూడా చెప్తున్నాను. అది 10, 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటుంది. మా ఆవిడ 7 శనివారాలు వ్రతం చేసింది. ఆ 7 శనివారాల్లోనే మధ్యలోనే ఆమె మధ్యలో మీకు ఉంటాయి కదమ్మా ఋతుస్రావాలు, అది కాలిపోయాయి. 7 శనివారాలు పూర్తి కంప్లీట్ చేసింది. ఖచ్చితంగా ఆమె అప్పుడు గర్భవతిగా ఉన్నది. కరెక్ట్ శ్రావణ మాసము శ్రవణ నక్షత్రం రోజు, సరే నాకు స్వామివారు రాకపోయినా స్వామివారి రూపంలోనే ఆడపిల్ల వచ్చింది, నా 2వ బిడ్డ. శ్రవణ నక్షత్రం వచ్చిందా స్వామి, ఏదో రూపంలో వచ్చిందా లేదా? అట్లా చేసుకోవాలి, శ్రద్ధతో చెయ్యండి. మీరు ఏం చేసినా శ్రద్ధ భక్తితో చెయ్యండి. ఖచ్చితంగా స్వామి వస్తాడు, మీ కళలోకి వస్తాడు. అవసరమైతే వచ్చి మీకు చెప్తాడు. కావాలంటే కథలు కూడా ఉంటుంది. ఇది ప్రత్యక్ష నిదర్శనాలు జరిగినాయి కనుకనే ఈ వ్రతానికి అంత మహత్యం ఉన్నది. ఒకప్పుడు ఇది వ్రతం గుప్తంగా జరిగేది, చాలా తక్కువ మంది ఆచరించారు. ఇప్పుడు ఆ యూట్యూబ్లో ఈ కథను ఈ వ్రతాన్ని చాలా విశేషంగా తీసుకొచ్చారు కనుక ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడెక్కడో చేస్తూనే ఉన్నారు. అది వెంకటేశ్వర స్వామి మహత్యం అలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్షరం తీసుకోండి, 2వ అధ్యాయంలోకి వెళ్ళాము. విశ్వామిత్ర ఉవాచ. విశ్వామిత్రుడు ఈ కథను బాగు అనుభవించి చూసినటువంటి కథను బాగు ఇక్కడ దీంట్లో రాశారు. పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విశిష్టమైనటువంటి శ్రీవారి ప్రేమకున్నాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం ఉన్నది. ఎంతో పాండిత్యం కలిగిన మిక్కిలి పేదకంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల్లో పౌరోహిత్యం చేస్తే వచ్చినటువంటి దక్షిణతో కొద్ది వచ్చిన సొమ్ముతోటి ఎంతో కష్టాలతో కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెకు యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలన్నటువంటి సంకల్పం కలిగింది. మరి ఆ వివాహం ఎలా చేయాలి అని వాళ్ళు మనసులో చింతిస్తూ శ్రీనివాసుని ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆ శ్రీనివాస భక్తుడు ఆ విధంగా ప్రార్థించేసరికి ఆ తర్వాత ఒక మాఘ పౌర్ణమి నాడు ఉదయంలోనే ఒక వృద్ధ బ్రాహ్మడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి వాళ్ళ ఇంటి తలుపు తప్పాడు. అప్పుడు ఆ తలుపు తెరిచాడు. ఆ వృద్ధ బ్రాహ్మణ ఏమంటారంటే, నేను బంగ్లాదేశం వాసిని అయ్యా, నేను పలానా గ్రామాన వెళ్తున్నాను, అక్కడ యజ్ఞ కార్యక్రమాలు చేసేది ఉంది, ఇవాళ ఒక్క పూట మీ ఇంట్లో ఒక రోజు మీ ఇంట్లో తలదాచుకునేటువంటి అవకాశం లేదని చెప్పేసి అడిగితే, అప్పుడు ఆ దంపతులు అయ్యా ఎంతో మహద్భాగ్యము, మీరు రావడం మాకు ఆనందము, రండి అని చెప్పేసి వారికి సఫరీలు చేసేసి వారికి భోజనాది కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేసి వారు భోజనం చేసిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మడు తారామతిని చూసి అడుగుతాడు. ఆమె మనసులో ఏదో శంక ఉన్నది, బాధ ఉన్నది. అమ్మా ఎందుకు బాధపడుతున్నావు, ఏమిటి నీ కష్టము అంటే, అప్పుడు ఆ తారామతి చెప్తుంది, అయ్యా నాకు 9 మంది స్త్రీ సంతానము, నాకు వివాహం చేసే వయసు వచ్చింది వరకు వివాహం చేయడానికి నా దగ్గర ఎటువంటి ధనము లేదు, ఆ దాని గురించే నేను బాధపడుతున్నాను, ఆ వివాహం ఎట్లా జరగాలో ఆ శ్రీనివాసుని ప్రార్థన చేస్తున్నాను అంటే, అప్పుడు ఆ బ్రాహ్మడు చెప్తాడు, మా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, దానికి ఒక అద్భుతమైన వ్రతం ఉన్నది, అదే శ్రీనివాస వ్రతము. ఆ వ్రతము చేస్తే నీ ఖచ్చితంగా నీ పిల్లలకి వివాహం జరుగుతుంది అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. సంతోషపడి మరి ఆ వ్రత విధానం కూడా ఆయన చెప్పేస్తాడు, ఈ విధంగా చెయ్యాలని. అప్పుడు ఆ తారామతి భర్త అంటాడు, ఎప్పుడో చేయడం ఎందుకు, సువర్ష శీఘ్రం, ఇవాళ బాగా పౌర్ణమి కనుక ఇవాళ చేద్దాము అని సాయంకాలం వరకు అంతా కూడా చక్కగా తయారు చేసుకుని ఆ వ్రతం బంధుమిత్రులు కూడా అందరిని పిలిచేసి వాళ్ళు 9 మంది సంతానాన్ని కూర్చొని పెట్టుకొని ఆ వ్రతం చేస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది వ్రతము. అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ప్రసాదాన్ని ఇస్తారు, తీర్థ ప్రసాదం ఇస్తారు. అందరు భక్తులు వచ్చిన వాళ్ళు తీర్థ ప్రసాదం తీసుకుని వెళ్తారు. వీరు కూడా తీర్థ ప్రసాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణికి ఆశీర్వాదం చేయని చెప్పేసి వాళ్ళ కాళ్ళకి దండం పెడతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కూడా తీర్థ ప్రసాదం తీసుకొని శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు, లక్ష్మీ నివాస సిద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వాదం చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత పడుకోవాలి. రాత్రి ఒక చిరిగిపోయిన దుప్పటి ఉన్నది వాటింట్లో. ఆయన
కన్నీళ్ళతోటి అయ్యా నా దగ్గర ఈ దుప్పటి ఉంది, ఈ దుప్పటితోటి ఇవాళ ఒక్కరోజు మీరు గడపండి అంటే ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఏమి చింతించకున్నా నాకు చాలా సంతోషం, నేను లోపల పడుతున్నాను, బయట మసాలాలు అంటే మన ఇంటికి బయట గద్దెలు ఉండేవి అప్పుడు అక్కడ పడుకుంటాను, నేనేమి ఇబ్బంది పడకండి చెప్పేసి పడుకున్నాడు. కొద్దిసేపటికి విపరీతమైన మబ్బులు వచ్చేసి మెరుపులు ఉరుములు, విపరీతమైన వర్షం. ఆ వర్షంకు మొత్తం గాఢాంధకరం అయిపోయింది. లోపల ఈ దంపతులిద్దరూ చాలా బాధపడుతున్నారు. బయట వృద్ధ బ్రాహ్మణుడు పడుతున్నాడు, మరి ఎలా ఉన్నాడో ఏమో, వెతుకుదామంటే గాఢాంధకారం అంతా చీకటి, ఏం కనబడతలేదు అని వాళ్ళు అదే బాధ పడుకుంటున్నారు. చివరికి తెల్లవారుతుంది. తెల్లవారగానే ఈ వీళ్ళు దంపతులు బాధపడుతూ బయటకు వస్తారు. మరి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడని చెప్పేసి వస్తే అక్కడ బ్రాహ్మణుడు పడుకునే స్థానంలో, చెరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది. తర్వాత అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిమ విగ్రహం ఉంటుంది. వాళ్ళు చాలా ఆనందపడతారు, ఆహా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా దగ్గరికి వచ్చాడని చెప్పేసి ఆ వస్త్రాన్ని ఆ స్వామి వారిని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళగానే ఇల్లంతా కూడా బంగారమయమైపోతుంది, అంతా ధనరాశులే. వాళ్ళ యొక్క ఆనందానికి అవధులే లేవు. భగవంతుడై వచ్చాడు, స్వయంగా వ్రతం చేయించాడు, తీర్థప్రసాదం తానే స్వీకరించాడు, వారికి వాళ్ళ యొక్క కష్టాలను నివారించాడు. అది వెంకటేశ్వర స్వామి మహత్యము. అందరూ కూడా గోవింద 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 అని అక్షంతలు స్వామికి సమర్పించండి. ప్రియంకాంతాయ కళ్యాణేతరాయ శ్రీనివాసాయ మంగళం. భోల్ వెంకటేశ్వర భగవానికి వెంకటరమణ గోవింద. చెబుతున్నారు, పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యవంతమైనటువంటి పట్టణం ఉండేది. పేరుకు తగినట్టే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. వారు తమ తమ సంపదను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అధీనంగా చూసేవారు. ఈ ఐశ్వర్యమంతా తమ గొప్పేదని కలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణకి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని యోచించింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసంలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణంలో తూర్పు వీధిలో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దీపం వెలిగించే నాథుడే లేడు. తర్వాత తొలి ఏకాదశి వచ్చింది. తొలి ఏకాదశి నాడు ఈ ధనవంతులందరూ కూడా విందు విలాసంలో మునిగి ఉన్నారు, కానీ స్వామివారి దేవాలయంలో దీపం వెలిగించే వారు ఎవరు కూడా లేరు. ఆ విధంగా వాళ్ళంతా కూడా రాత్రి వరకు విందు విలాసాల్లో మునిగిపోయి ఉన్నారు. రాత్రి ఒకటే జల ప్రళయం, విపరీతమైనటువంటి వర్షం. తెల్లవారి వరకు ఆ ధనవంతుల ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయాయి. తర్వాత వాళ్ళ ధనమంతా కూడా వెళ్ళిపోయింది. కట్టుబట్టల మీద ఉన్నారు. తెల్లారి వరకు ఇళ్ళన్నీ కూడా కూలిపోయాయి. కానీ ఒక అద్భుతము అక్కడ జరిగింది. వీళ్ళ కొద్ది దూరంలో పూరి గుడిసెలు ఉన్నాయి. పూరి గుడిసెలు వాళ్ళ ఇల్లు. ఆ గుడిసెలు మాత్రం అట్లే ఉన్నాయి. ఎంత వర్షం పడ్డా ఏమన్నా చెక్కు చెరలేవు. ఎందుకు ఏమిటి ఇది విచిత్రం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుండగా ఆకాశంలోంచి ఒక మాట వినబడుతుంది. అరే మూర్ఖులారా, ఈ ఐశ్వర్యమంతా మాదే అని చెప్పేసి మీరు గర్వంతోని ఉన్నారు. కనీసం నా దేవాలయంలో దీపం కూడా వెలిగించేవారు లేరు. కానీ ఈ పూరి గుడిసెలో ఒక భక్తుడున్నాడు. వాడు ప్రతిరోజు నా దేవాలయంలో దీపం వెలిగిస్తున్నాడు. ప్రతి ఏకాదశికి శనివార వ్రతం వాడికి తోచినంత చేస్తున్నాడు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భం కూడా వాడు ఈ శనివార వ్రతం చేశాడు కనుక, అక్కడ ఉన్నాడు కనుక ఆ పూరి గుడిసెలన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఏమీ ఎటువంటి ఇబ్బంది కాలేదు కనుక ఇది అని చెప్పేసి అనగానే వాళ్ళ తప్పులు తెలుసుకుంటారు ఆ ధనవంతులు. వెంటనే వాళ్ళందరూ కూడా అసలు శనివారం ఈ వ్రతం చేద్దామని చెప్పేసి మనిషిగా పనికి పూనుకొని చక్కగా ఆ లక్ష్మీనారాయణ దేవాలయంలో వ్రతాన్ని చేస్తారు. వెంకటేశ్వర స్వామి వ్రత కల్పం చేస్తారు. చేయగానే వెంటనే వాళ్ళ ఇల్లు వాళ్ళకు వచ్చేస్తాయి, వాళ్ళ ధనాలు వాళ్ళకు వచ్చేస్తాయి. అది వెంకటేశ్వర స్వామి మహత్యము.
అని ఆ వశిష్ఠుల వారు మనకు పరవశించారు. గోవింద గోవింద గోవింద. అక్షర స్వామి వారికి వెంకటేశ్వర భగవానికి గోవింద. ఇది ఇంకో కథ చెప్తున్నాను. ఒక బస్సు ఒక యాత్రకు బయలుదేరింది. యాత్రకు బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో కొండలు విరిగిపడ్డాయి. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ వాహనము అనేక కష్టాలు పడుతున్నాయి, అన్ని రిపేర్ అవుతున్నాయి. దాంట్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన చాలా నెమ్మదస్తుడు, ఎవరితో ఏం మాట్లాడు, ఏం చేయడు, భగవంతుని నామమే చేసుకుంటూ ఉంటాడు. మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అందరూ ఏమంటారంటే ఈ బస్సులో ఎవరో కాపాడుతున్నాడు, వాళ్ళు దించాలి, దించితేనే మనకు యాత్ర సఫలీకృతమైంది. అందరూ చూస్తారు, అమాయకుడు ఉన్నాడు, వీడే కాపాడుడు, అందరికీ ఎట్లా ఉన్నాడని చెప్పేసి ఆ వ్యక్తిని దించేస్తాడు. దించేసిన తర్వాత బస్సు కొద్ది దూరం పోతుంది. పోగానే బస్సుకు నిప్పులు అంటేసుకొని బస్సు మొత్తము లోపల ఉన్న వాళ్ళందరూ కూడా భస్మం అయిపోతారు. అప్పటి వరకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అందులో ఉన్న వారికి ఏమి కాలేదు, ఆ వాహనానికి ఏం కాలేదు. ఎప్పుడైతే భక్తుడిని దించారో అది కాస్త పోయింది. కనుక భగవంతుణ్ణి మనము తలుచుకుంటూ ఉంటే మనకు ఏమీ కాదు. కర్మ ఎంత చిటికలో పోతుంది, మనం కొద్దిగా అనుభవిస్తామంతే, మిగతా అంతా వాడే పరమాత్మనే అనుభవిస్తాడట. అది భగవంతుడు అలా ఉంటాడు. అక్షంతలు పట్టుకోండి. భరద్వాజ వాచ. భరద్వాజ వారు ఈ అధ్యాయాన్ని చెప్పడం జరిగింది. పూర్వకాలంలో నగరేపడి గ్రామంలో ధనగుప్తుడని వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను మహాలోభి. ఎంత ఐశ్వర్యాలు సంపాదించినా అతను లోపితనాన్ని అందులేకుండా ఉన్నది. ఐశ్వర్యమంతా తన గొప్పని కలుస్తూ ఉండేవాడు. కానీ ఆయన భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వాళ్ళకు 3 పుత్రికలు. శివని పుత్రిక కుమారి. ఆమెకు దైవభక్తి విపరీతం. శ్రీనివాసుడిని 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. తండ్రికి తెలవకుండా మధ్య మధ్యలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వస్తూ ఉండేది. ఒకరోజు ఆ కుమారి తన స్నేహితులింట్లో వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుందని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి ఆ వ్రతము అయిపోయి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదం తీసుకొని కొద్దిగా ఒక ప్రసాదాన్ని పొట్టంలో తయారు చేసుకుని ఇంటికి వస్తున్నది. ఇంటికి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలోకి వచ్చేసరికి ఆయనకి విపరీతమైన దాహం వచ్చింది. ఆ ఎండాకాలం ఎలా అని ఆలోచించగానే దగ్గరలోనే వాళ్ళ తండ్రి గారి దుకాణం ఉంటుంది. ఆ దగ్గరనే ఉంది అని చెప్పేసి ఆ తండ్రి గారి దుకాణంలోకి వెళ్ళి తరడగా నీళ్లను తీసుకుంటుంది. తండ్రి గారు ఎక్కడ ఆగ్రహిస్తాడో అనే భయంతో తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తొందరలో ఆ ప్రసాదం ఉన్నటువంటి ఆ పొట్లము ఆ దుకాణంలోనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఆ అంగడిలో విపరీతమైనటువంటి అడగడి మొదలైంది. ఏమైంది అంటే విపరీతమైనటువంటి నిప్పులు చెలరేగుతున్నాయి. అంగడిలో ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా కాలిపోతున్నాయి. ఇతడికి ఈ వ్యాపారస్తుడికి భయం పడుతున్నది. తాను పారిపోదాము అనుకుంటే పారిపోవడం లేదు. ఎందుకంటే ఆ దుకాణం విడిచిపెట్టుకోవడం లేదు. ఈయన లోపి కదా, ఉన్న ఆ సామాగ్రి అంతా ఇక్కడ పోతుందో అని ఆ భయముతోటి అటువంటి చేతులు అంత కలుగుతుండగా ఆయనకు ఆ పొట్లం దొరికింది. ఒక పొట్లం. ఆ పొట్లం తిరిగి చూసేసరికి అందులో ఏదో కనపడ్డది. అది కొంచెం నోట్లో వేసుకున్నాడు. మనసు కొంచెం ప్రశాంతం అయిపోయింది. అది ఏ పొట్లమో తెలియదు, ఏదో తెలియదు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ నిప్పులు
చెలరేగులు వస్తున్నాయో ఇతడి దుకాణం వద్దకు వచ్చి ఆగిపోయినాయన. ఇంట్లో ఉన్నటువంటి చాలా మందికి ఆ కుమార్తెలకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి జరగగానే వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని ప్రార్థన చేసుకుంటూ ఉరికి వచ్చారు. వచ్చేసరికి అక్కడ ఈ దుకాణం ఉందంటే నిప్పురవ్వలు అక్కడే ఆగిపోయి ఒక నిప్పురవ్వ దుకాణంలో పడలేదు. అప్పుడు ఏమిటి అని గమనిస్తే ఈ కుమారి అక్కడ తన వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని అక్కడ మర్చిపోయింది. వాళ్ళ నాన్నగారు దాన్ని నోట్లో వేసుకున్నారు కనుక ఆ నిప్పురవ్వలు అక్కడికి ఆగిపోయాయి. అప్పుడు ఆ కుమారి చెప్తుంది, నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పుడు అక్కడ విన్నాను, ఆ ప్రసాదం ఇక్కడ మర్చిపోయాను, అది తిన్నావు కనుకనే నీ దుకాణము కాలిపోలేదు అని చెప్పింది. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వైభవం తెలుసుకున్నటువంటి ఆ వ్యాపారస్తుడు మళ్ళీ సాయంకాలము వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆ అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. ఇంకో ఆయన చనిపోయినంత వరకు కూడా ఈ వ్రతాన్ని చేసుకొని అందరికీ సేవ చేసుకుంటూ కాలాన్ని గడిపాడు. కేవలం ప్రసాదం తిన్నంతనే పరమాత్మ వాడి కష్టాన్ని, వారికి వచ్చిన ఆటంకాన్ని కాపాడాడు. అది వెంకటేశ్వర స్వామి మహత్యము. వెంకటేశ్వర భగవానికి మళ్ళీ 3 సార్లు గోవింద గోవింద గోవింద. ఇప్పుడు చివరి అధ్యాయము 5వ అధ్యాయము అత్రి మహర్షి ప్రవచించినటువంటి అధ్యాయము. అది అక్షరం పట్టుకొని పూర్వకాలంలో కౌమార దేశంలో బిద్దుడైనటువంటి చాకలు ఉండేవాడు. అతడు మహాభక్తిపరుడు, కానీ సంసార భారం విపరీతం. ఆయనకు అవిటి కాలు ఉంటుంది. చాకలి వాళ్ళు ఏం చేయాలి, బట్టలు ఉతకాలి, ఆ బోట్లు నెత్తి మీద వేసుకొని రావాలి, అందరి గలకు పంచాలి ఇవ్వలే వాళ్ళకు. పాపం ఆయన కష్టాలు పడుతూ ఆ ఒంటి కాలుతోనే ఆ బట్టలు ఉతుకుతూ ఆ బట్టలన్నీ ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. భగవంతుడి మీద విపరీతమైన భక్తి కలవాడు. పెద్దలన్నా చాలా శ్రద్ధ ఉండేవాడు. ఇతడు పడుతున్న కష్టాన్ని స్వామి చూస్తాడు. సరే, దీనికి కర్మ ఉన్నది కదా, ఆ కర్మ అనుభవించే వరకు చూద్దామన్నాడు. ఆ కర్మ తొలగిపోయే సమయానికి భగవంతుడు ఒక బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక దగ్గర నిలబడతాడు వచ్చే దారిలో. పాపం ఈయన రొట్టుకుంటూ ఆ ముళ్ళెల మూట, ఆ చాకరి మూట పెట్టుకొని వస్తాడు. బ్రాహ్మణుడు కనబడేసరికి ఆ మూటను కిందించి బ్రాహ్మణుడి కాళ్ళకు నమస్కారం చేసుకుంటాడు. అయ్యా, నాకు విపరీతమైన కష్టాలు ఉన్నాయిగా, సంసార భారము విపరీతంగా ఉంది, నేను అవిటివాడిని, ఎన్ని కష్టాలు పడుకుంటూ సంసారాన్ని నడుపుతున్నా, నా కష్టాలు పోవడానికి, నా అవిటికాలు పోవడానికి ఏమి ఉపాయం లేదా అంటే అప్పుడు బ్రాహ్మణుడు చెప్తాడు, వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకో, అంతా శుభమవుతుంది. నీవు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాక నీకు 1000 వరహాలు లభిస్తాయి. ఆ వరహాలు లభించిన తర్వాత దాంట్లో సగము నాకు తీసుకువచ్చి ఇవ్వాలి అని అనగానే ఆ వెంకటేశ్వర స్వామి వ్రతమంత విధానం నేర్చుకుంటాడు. చాలా సంతోషపడతాడు. ఇంటికి వెళ్ళి సాయంకాలము పిల్లలతోటి బంధుమిత్రులను తెచ్చుకొని ఆ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటాడు. తీర్థ ప్రసాదాలు అందరికీ ఇస్తాడు, వచ్చిన వాళ్ళందరికీ తాను కూడా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత కొద్ది క్షణాల్లో బయట విపరీతమైన కోలాహలం జరుగుతుంది. మిత్రుల యొక్క చాకలి యొక్క కుమారుడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తాడు. వచ్చి నానా ఫలానా రాజభటులు వచ్చారు మీ దగ్గరికి, నీకు 1000 వరహాలు ఇస్తారట అని చెప్పి అనగానే వారు వస్తారు. ఈ మిత్రుడి చేతులు, చాకలి వారి చేతులు 1000 వరహాలు కూడా పెడతారు. పెట్టేసి నిన్ను రాజుగారు తమ ఆస్థానంలో చాకలిగా నియమించాడు, నీవు వారం రోజుల తర్వాత రావాలి అంటారు. అప్పుడు ఆ చాకలి వారు చాలా సంతోషపడతాడు. రేపు ఎందుకు, వారం రోజులు ఎందుకు, రేపు వెళ్దామని చెప్పేసి చక్కగా అన్ని చదువుకొని ప్రయాణం తెల్లవారి. కానీ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట మధ్యలో పోగానే మర్చిపోతాడు. ఏమంటాడంటే 1 రోజుల తర్వాత వద్దాము, తర్వాత ఆ బ్రాహ్మణుడికి ఇద్దామని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఆస్థానంలో పోతాడు, ఆశ్రమంలో ఉంటాడు. పని చేసుకుంటూ నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వెంకటేశ్వర స్వామి చూస్తాడు, వీడు నన్ను మర్చిపోయాడు కదా, వీటికి ఒకసారి చూయిద్దామని చెప్పేసి ఏం చేస్తాడంటే తెల్లవారి రాణిగారి ఆభరణాలన్నీ దొంగతనం అవుతాయి. ఆ నేరము ఈ చాకలి మీద వాడిలో పడుతుంది. ఆ చాకలి వాడిని తీసుకువెళ్ళి స్థాయిలో పెట్టేసి విపరీతమైనటువంటి శిక్షణ చేస్తారు.
అప్పుడు చాకలివాడు రాత్రి కూడా అయ్యా నాకు ఏమిటి పరీక్ష ఎందుకు ఈ అభాండం పడ్డదని చెప్పేసి ఆలోచించుకుంటూ పడుకున్నప్పుడు స్వప్నంలో స్వామివారు కనబడి అరే బ్రాహ్మణ రూపంలో వచ్చింది నేనేరా, నాకు ఇచ్చేటువంటి వాటా నాకు ఇవ్వలేదు, అందుకని ఇలా జరిగింది అనగానే ఆ చాకలివాడు అంటాడు అయ్యా నా తప్పును క్షమించండి, నా అభండాన్ని తీసేయండి, నన్ను ఈ కారాగృహం నుంచి విడిపియండి, నేను బ్రతినంత కాలము నా సంపాదనలో సగభాగం మీ సేవకి వినియోగించుకుంటానని చెప్పేసి ఆ కళలోనే చెప్తాడు పరమాత్మకు. వెంటనే తెల్లవారి ఆ రాణి గారి ఆభరణాలు వేరే దగ్గర దొరుకుతాయి, ఈ చాకలివాడు తీయలేదని తెలుస్తుంది రాజుగారికి. వెంటనే ఆ చాకలివాడిని ఆ కారాగృహం నుంచి విడిచిపిస్తాడు. ఆ చాకలివాడు అప్పటి నుండి తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటూ తన సంపాదనలో సగభాగము ఆ పరమాత్మ సేవకు కేటాయించుకుంటూ తన జీవితాన్ని గడిపాడు ఆ చాకలివాడు. ఇది అత్రి మహర్షి మనకు ప్రవచించినటువంటి అధ్యాయము. వెంకటేశ్వర భగవానికి అక్కడ కూడా గోవింద 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 అంటూ అక్కడ సమర్పించాలి. ఇప్పుడు స్వామి ఆ కొబ్బరికాయని మనము ఇదంతా మీకు అయిపోయిన తర్వాత కొబ్బరికాయలన్నీ కూడా మీరు అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెట్టాలి, కొట్టుడు కాదు. అది దేనికి వాడతామనేటువంటిది అది మీకు చెప్తాను. ఆ కొబ్బరికాయ తెచ్చిన వాళ్ళు స్వామి వారి దగ్గర పెట్టండి, దాన్ని మేము మరుసటి రోజు దాన్ని వినియోగిస్తాము. ఇప్పుడు స్వామివారికి ఆ నువ్వుల ఉంది కదా, ఆ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. అయ్యా ఎవరికైనా ఈ నువ్వుల ప్రసాదం రాకపోతే కొద్దిగా చేయలేకుండా అయ్యా ఆ దాదాపు అందరికీ వచ్చే ఉంటుంది, రాకపోతే చెప్పండి, ఇంకా ఉన్నాయి మేము ఇస్తాం. ఆ ప్రసాదం మీద కొద్దిగా నీరు చల్లండి. పురుషాపరిశిక్షణ ఓం ప్రాణాయ స్వం అపానాయ స్వం జ్ఞానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణే స్వాహ 3 సార్లు నీళ్ళు చూపించుకుంటూ పక్కకు పోయండి. మధ్య మధ్య భార్యం ఉత్తరాదోషణం అష్టోభిక్షాళనం పాదోభిక్షాళనం సమర్పయామి. పట్టుకోండి. ఒక హారతి పాట వెంకటేశ్వర స్వామి వారి పాట గరుడ హారతి అనంతరము కర్పూరము ఉంటే వెలిగించండి, లేకపోతే అదే హారతిని అలా చూపించండి. మొదలు హారతి అయిన తర్వాత ఇప్పుడే కర్పూరాన్ని ఎవరు వెలిగించకండి. ఒక హారతి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ బ్రోవరా 7 కొండాలనిలే బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం రమాదేవి పద్మవతి సవతులార తగవుల కలియుగ రక్షణ కొరకై రక్షరమణ మంగళం కలియుగ రక్షణ కొరకై రక్షరమణ మంగళం వెంకటేశ బ్రోవరా 7 కొండాలనిలే బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం తిరుపతేశ బ్రోవరా ధిక్కరించబోరా సిరి సంపదనిచ్చి మమ్ము తిరుపతికి విలువర సిరి సంపదనిచ్చి మమ్ము తిరుపతికి విలువర వెంకటేశ బ్రోవరా 7 కొండాలనిలే బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం. మంగళాశాసనం చెప్పేటప్పుడు నేను చెప్తాను, అక్కడ వెలిగించుకోండి. ఆ 7 దీపాలు హారతి స్వామి వారికి చూపించాలి. ఓకేనా? జయ మంగళం నీకు జగదవాసినికి జయ మంగళం నీకు సర్వేశ్వర జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం
మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం. అందరు కూడా పిండి దీపాలు వెలిగించండి అమ్మా. హారతి కింద పెట్టేసుకోండి. పిండి దీపాలు వెలిగించండి. సోమునితో గుట్టువట సొంపు కలలకే మరదు కోమలాంగి ఈ చూడి మరుదనాచారి. సోమునితో గుట్టువట సొంపు కలలకే మరదు కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ పూనున్నది పతి చూడి కొడుతనాచారి. శోభానే 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 శోభానే. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. తలపలోక మాతయట దయమరియే మరుదు. తలపలోక మాతయట దయమరియే మరుదు. జలధరి వాసినియట చల్లదనమే మరుదు. జలధరి వాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కొడుతనాచారి. జలధరి వాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కొడుతనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ పూరున్నది పతి చూడి కొడుతనాచారి. శోభాని 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 శోభాని. అమరవందికయట అట్టే మహిమయే మనుగు. అమరవందికయట అట్టే మహిమయే మనుగు. అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి. కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి. కుమిర వయస్సు ఈ చూడి కొడుతనాచారి. కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి. కుమిర వయస్సు ఈ చూడి కొడుతనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ పూరున్నది పతి చూడి కొడుతనాచారి. శోభాని 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 శోభాని. జయ శ్రీ నీళ్లను ఆ హారతి దీపాల చుట్టూ నింపండి. జగేన ఆత్మరక్షణ సమర్పయామి. పుష్పేన దేవవందనం సమర్పయామి. ఒకసారి ఆ దీపాలు మెల్లగా కింద పెట్టేసుకొని నమస్కారం చేసుకోండి. దీపాలకి మెల్లగా జాగ్రత్తగా పెట్టేసుకొని ఆ దీపాలకు నమస్కారం చేసుకోండి. ఓం వెంకటేశ్వర భగవానికి జయరమణ వెంకటరమణ గోవింద రామచంద్ర పూర్ణేశాయ గోవింద పరమంబర హిందుగా వసంతి సూర్య దివ్య చక్షురాతదం తద్విప్రాజ
పుణ్యమో జాగ్రవాన్ దశమిందకే విష్ణోర్యత్ పరమం పదం పర్యాప్య అనంతరాగాయ సర్వసముద్రాత ఉత్తమ మహద్భవతి సర్వస్య ఆప్తే సర్వస్వ నిత్యై సర్వం వేదనాప్యోతి సర్వం చేతు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ చరణ కమలే సూర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. అక్షంతలు అక్కడ స్వామి వారి దగ్గర వేసి నమస్కారం చేసుకుంటుంది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన యథా సంకల్పిత సప్త శనివార వ్రత పూజనేన సర్వం శ్రీ అలవేలువంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య చరణ అరవింద అర్పణమస్తు. అక్షంతలు నీళ్లు విడిచేసేయండి. కొద్దిగా నీళ్ళు తీసుకుని చూడండి. యాంతు దేవా గణా సర్వే పూజా ఆదాయ పార్థివ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం పునః ఆగమనాయ చ. ఒకసారి ఆ కలశాన్ని నెమ్మదిగా భూమి అనుకుంటూ కొద్దిగా కలపండి. కొద్దిగా యజ్ఞేనైక్యం దేవాగా కర్మాణి ప్రమాణ్యాసం చేయనాకం మహిమాన సుగంధే యత్ర పూర్వే సాధ్యాసం దేవాః శోభనార్థే సేవాయ పునరాగమనాయ చ. భూర్వేంకటేశ్వర భగవానికి జై. భూర్ లక్ష్మీ మాతకి జై. భూర్ పద్మావతి మాతకి జై. భూర్ గోదా మాతకి జై. ఇదంతా కూడా అమ్మవారి చలువ. మన గోదా అమ్మవారు మన తల్లి ఆండాలమ్మ చలువని ఆమెనే సంకల్పం చేయించి మనతోటి సామూహిక శనివార వ్రతాన్ని చేయించింది. ప్రతిరోజు కూడా ధనుర్మాసం నెల రోజులు డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు జరుగుతుంటుంది. ప్రతిరోజు ఉదయం 5:30 కార్యక్రమం ప్రారంభమవుతుంది. 7:30 అయిపోతుంది. మళ్ళీ తీర్థప్రసాదం తీసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళవచ్చు. ఎందుకంటే స్కూళ్ళు ఉంటాయి కనుక, డ్యూటీస్ ఉంటాయి కనుక 7:30 అందరినీ పంపిస్తాం. సెలవులు వచ్చినప్పుడు కొద్దిగా అటు ఇటు చేస్తాం. రేపటి నుంచి 20 దాకా సెలవులు. గోష్ఠి అంటే రేపటి కార్యక్రమం 5:30 ప్రారంభం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఇవాళ ఇక్కడ సమయం కేటాయించింది కనుక రేపు 6 గంటలకి, రేపు సెలవులు ఉన్నాయి కనుక 6 గంటలకి మనం తిరుపావళి పారాయణము ప్రారంభమవుతుంది. గమనించండి. 6 గంటల వరకు వచ్చేసేయండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఒక 15 నిమిషాలు, ఎందుకంటే ఇంతవరకు కూర్చున్నారు, ఒక 15 నిమిషాలు మేము మీ దగ్గరికి వచ్చేసి ఆ కలశాన్ని మీకు ఇస్తాము. ఆ గౌరమ్మని, ఆ గణపతిని, ఈ రెండు కూడా మీరే తీసుకోండి. ఏం చెయ్యాలి మీకు అన్ని తెలుసు కానీ మళ్ళీ ఒకసారి అడగాలి. అది చెంపలకు కొద్దిగా పెట్టుకోండి, కొద్దిగానే తీసుకోండి. అప్పుడు పసుపు శుద్ధంగా దొరికేది కూడా అది కూడా అశుద్ధమే అయిపోతుంది కనుక కొద్దిగా నోట్లో వేసుకొని మిగతా చెంపలకు, తర్వాత మీ బట్టలకు పెట్టండి. అంటే బట్టల కంటే వాళ్ళకు మాది చూసుకురాలి. మీ బట్ట అవి ఉన్నాయా బీరువాల పెట్టుకొని వచ్చిందా అంటే ఈ మధ్యలో ఫ్యాషన్ అయింది. బీరువాల పెట్టుకోండి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. నేను చూసిన
ఫ్రిడ్జ్ తప్పు తీసేసరికి అక్కడ మళ్ళీ చూడగలరు. ఆ గిన్నెలు పెట్టినట్టే ఎండాకాలం బాగుంది కదా, మా ఆయన బాగా గిన్నెలు అలా పెట్టాను. మొత్తం సగం ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి కదా, ఆయన కూడా అలాగే పెట్టండి అన్న. అట్లా ఉండాలన్నమాట. మాఘ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసము. ఆ మాఘ మాసంలో కూడా సామూహిక శ్రవణ శనివారం వ్రతం పెడతాను. అది అందరికీ కూడా అంటే వచ్చేటట్టు మేము పాంప్లెట్ రిలీజ్ చేస్తాము. ఖచ్చితంగా పాల్గొనండి. మాఘమాసం కూడా చాలా విశేషమైనటువంటి మాసాల్లో కార్యక్రమం తీసుకుంటే విశేషమైన ఫలం లభిస్తుంది. అది ఎప్పుడు అనేటువంటిది మేము ఆ డేటు డిక్లేర్ చేస్తాము. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాము. వచ్చే వరకు కూడా ఎవరు డిస్టర్బ్ కాకండి. నామ సంకీర్తనం నడుస్తుంది, తగలు చెప్పుకుంటాము. అందరూ కూడా భగవంతుడి నామాన్ని చెప్పండి. హరి నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ జయ నారాయణ భజ నారాయణ గోవింద కస్తూరి తిలక గోవింద కావిటి రంగ గోవింద రామాయణ రాధా ఇంకొకసారి రామాయణ రాధా రామాయణ రాధా ఇంకొకసారి రామాయణ రాధా ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ చెప్పండి. ఎరుకుల భూషణ రఘుకుల భూషణ రఘురామచంద్ర జంకూటమి పెనగించే మటల పంకూటల పరిమళము జంకూటమి పెనగించే మటల పంకూటల పరిమళము వెంకటపతి